శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దోర్భ్యాం కలయే మరుతాత్మజం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తూ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా శ్రీనివాసుడుగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఏడుకొండలపై స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్నారు. ఆ శ్రీనివాసుడే తిరుపతిలో గోవిందరాజపట్టణము అనే నామాంతరం కలిగినటువంటి ఈ క్షేత్రంలో గోవిందుడై గోవిందనామధేయంతో వేంచేసి ఉన్నారు. గోవింద కృష్ణ కేశవ శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర సితరాజీవాక్ష చక్రధర నీ సేవకుల అనుగ్రహింపు శీతల దృష్టిన్ అని దేవతలు ఆ గోవిందుని గానం చేసినట్టుగా మహాకవులు పేర్కొన్నారు. పరమాత్మ యొక్క నామధేయాలలో అనంత నామధేయ విలసితుడై అనంత మహత్వతత్వ ప్రభాభాసమానుడై శతకోటి సూర్యప్రభాభాసమానుడై ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క నామధేయాలలో గోవిందనామధేయం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశము.
గోవిందనామ కీర్తన గావించి భయంబుదక్కి ఖట్వాంగ ధరిత్రీ విహుడు చొరగొనియను కైవల్యము తొల్లి 2 ఘడియలలోనన్. ఎప్పుడో అతి ప్రాచీన కాలంలో ఖట్వాంగుడనే మహారాజు కేవలం గోవిందా 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 గోవింద అనే నామకీర్తనంతోనే ఆయన మోక్ష సామ్రాజ్యం అలంకరించినట్టుగా భాగవతం పేర్కొంటూ ఉంది. ఇక్కడ కూడా భక్తులు 7 కొండలు ఎక్కే సమయంలో గోవిందా గోవిందా అంటూ ఆ నామధేయాన్ని కీర్తిస్తారు. అటువంటి గోవిందుడు ఈ తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామిగా వెలసి ఉన్నారు. అటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జగజ్జేగీయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈనాడు దేవదేవుడు హనుమద్వాహనంపై జగన్మోహనంగా ఊరేగుతూ ఉన్నారు. హనుమంతుడు త్రేతాయుగంలో గోవిందుడైనటువంటి ఈ దేవదేవుడు శ్రీరామచంద్ర ప్రభువు అవతరించినప్పుడు దాస్యభక్తితో ఆ పరమాత్మను సేవించి భాగవతోత్తముడై భగవానుడై ప్రకాశించాడు. వానరవీరుడై దేవదేవునికి అచంచల భక్తి విశ్వాసంతో నిరంతరము అంకితభావంతో దేహము మోచిన తెగువకు ఇటువలే సాహసమిటువలే చాటితిగా అని అన్నమాచార్యుల వారు కీర్తించారు. హనుమంతుని యొక్క తత్వం ఏమిటంటే తన యొక్క దైహికమైనటువంటి మానసికమైనటువంటి ఆంతరంగికమైనటువంటి ఇంద్రియ శక్తులన్నీ కూడా పూర్తిగా పరమాత్మకు నివేదనం చేసినటువంటి మహానుభావుడు. లోకంలో ఎందరో జీవులున్నారు. ఆయా జీవులంతా కూడా వారి వారి శారీరక ఆత్మ సంబంధమైన శక్తులన్నీ కూడా ఏ కొద్దిగా లేసమో 24 గంటల్లో ఏదో కొన్ని నిమిషాలు స్మరిస్తే స్మరించచ్చేమో. కానీ హనుమంతుడు అలా కాదు. తన జీవితకాల పర్యంతం కూడా చిరంజీవిగా ఉంటూ కూడా నిరంతరము ఆ దేవదేవుని పాదార విందాలు ఆశ్రయించి ఆ దేవదేవుని ఆశ్రయించి ఎలా అనుగ్రహం పొందాలో ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహాభాగవతోత్తముడుగా ఆయన పురాణ ప్రసిద్ధుడైనాడు. శ్రీమద్ రామాయణ మహామాలారత్నంగా ప్రకాశించినాడు. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని. వాయునందనుడుగా, మారుతిగా, కేసరీపుత్రుడుగా హనుమంతుడు ప్రసిద్ధుడై రామాయణంలో కిష్కింధాకాండ నుంచి కూడా ఆయన కథా విశేషాలు మనకు గోచరమవుతూ ఉంటాయి. సుందరకాండ అంటే ఇంకా పూర్తిగా హనుమంతుని యొక్క విజృంభణమే. అలా యుద్ధకాండలో ఇక పూర్తిగా హనుమంతుని విజృంభణము, వానరవీరుడితో కలిసి రాక్షసుని చంపడము, యుద్ధము, పట్టాభిషేకంలో శ్రీరామచంద్ర ప్రభువు చేత మౌక్తిక హార సత్కారాన్ని స్వీకరించినటువంటి మహానుభావుడు ఈ హనుమంతుడు. అటువంటి హనుమంతుని యొక్క వాహనంపై, హనుమద్వాహనంపై ఊరేగుతున్నారు స్వామివారు, గోవిందరాజ స్వామివారు. ఈ గోవిందుడు వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలంబారునే అని భాగవతం చెప్పినట్టుగా గోవిందనామ కీర్తన అనే వర్షధారలు కురుస్తూ ఉంటే జీవుని యొక్క తాపత్రయాభీర దావాగ్నులని కూడా ఆరిపోతాయి. అటువంటి గోవిందుని పాదార విందాలు మనం ఆశ్రయించాలి. ఆ గోవిందుని యొక్క జగన్మోహన సౌందర్యానికి ముగ్ధులైనటువంటి ఆ గోవిందుడే గోపాలుడని, ఆ గోవిందుడే రాముడని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి, ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి గోవిందుని ఈనాడు హనుమంతుడు ఆయన వాహనంగా మోసుకొని వస్తూ ఉన్నాడు. దేహము మోచిన తెగువకు ఇటువలే సాహసమిటువలే చాటితిగా అని తన దేహంలో అంటే ఆ బ్రహ్మాండ భాండాలన్నీ కూడా ఏ దేవదేవుని యొక్క ఉదర భాగంలో ఉన్నాయో అటువంటి బ్రహ్మాండ భాండాలన్నీ కలిగి ఉన్నటువంటి ఆ విరాణ్మూర్తిని తాను మోస్తున్నాడంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. గరుత్మంతుని వాహనం అంటే స్వామికి ఎంత ఇష్టమో హనుమద్వాహనం కూడా అంత ఇష్టమని కొన్ని గ్రంథాలలో పెద్దలు పేర్కొన్నారు. హనుమంతుడు ఆ విధంగా దాస్యభక్తితో ఆ స్వామిని సేవించినటువంటి మహానుభావుడు. కాబట్టి భక్తులు, భజన బృందాలు, కోలాటాలు, ఎందరో
వాద్య విశేషాలతో ఆ దేవదేవుని అనేకానేక భంగిమలలో అనేకానేక విన్యాసాలతో స్మరిస్తూ సేవిస్తూ భజనలు చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఆ పారవస్యంలో, ఆ భక్తి పారవస్యంలో ఆ పరమాత్మను సంకీర్తనం చేయడం అన్నది అది కూడా ఎన్నో జన్మల యొక్క పుణ్యము. జయ గోవింద జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషి సాత్రాజితి ప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ కాళీయ దర్పఘ్న పతంగవాహ వనమాలి కృష్ణ వైకుంఠ శౌరి యశోదాత్మజ భక్తవత్సల మురారీ గోపికా వల్లభ. ఈ గోవిందుడే గోపాలుడుగా సంకీర్తింపబడినటువంటి దేవదేవుడు. గోవర్ధనగిరి పర్వతాన్ని అలవోకగా తన చిటికిన వ్రేలిపై ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు ఈ దేవదేవుడు సకల లోకాలకు అద్భుతాన్ని ప్రదర్శించినటువంటి సమయంలో దేవతలంతా కూడా ఆ గోపాలుడే గోవిందుడని ఆ గోవిందనామధేయంతో గోవింద పట్టాభిషేకం చేసినట్టుగా కూడా మనకు భాగవతం చెప్తూ ఉన్నది. అటువంటి గోవింద పట్టాభిషేకం పొందినటువంటి గోవిందుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు, కలియుగంలో శ్రీనివాసుడు. ఆయనే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన ఇత్యాది అవతారాలు ధరించినటువంటి ధర్మరక్షణ చేస్తున్నటువంటి పరమాత్మ అని ఇతిహాసాలు కీర్తిస్తున్నాయి, వేదాలు కీర్తిస్తున్నాయి. ఆ పరమాత్మ యొక్క ప్రసన్నమైనటువంటి అభయ హస్తారవిందాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ పరమాత్మ నవరత్న స్థగితమైనటువంటి కిరీటధారి అయి అనేక ఆభరణ భూషితుడై పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండలంచన్ముఖారవిందుడై జగజ్జగీయమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. దివ్యమంగళ హారతులు స్వీకరిస్తూ ఉన్నారు. చిరునవ్వులు చిందించే ముఖారవిందంతో అభయహస్తంతో ఆ స్వామి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు, లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతో పుంజీభూతమైనటువంటి ఆనందరేఖ తాండవించే ముఖంతో హనుమంతుడు ఆ స్వామిని వాహనంగా వహించి వస్తూ ఉన్నారు.
శ్రీరామ పట్టాభిషేక సమయంలో మౌక్తికహార సత్కారం పొందినటువంటి హనుమంతుడు, మౌక్తికము అంటే మేలి రకమైనటువంటి ముత్యములు, ఆ ముత్యములు ధవళ ధవళ ప్రకాశాయమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ యోగస్థితిలో పరిపూర్ణత సాధించినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారి అంతరంగంలో ఎంత స్వచ్ఛమైనటువంటి, ఎంత నిర్మలమైనటువంటి అనుభూతి ఉంటుందో అందుకు ప్రతీక మౌక్తికము. అటువంటి మణిప్రవరజుష్టంచ ముక్తాహారం అనుత్తమం సీతాయై ప్రయదౌరామశ్చంద్రరశ్మి సమప్రమం. 16 కళలతో వెలుగుందే చంద్రుని యొక్క వెన్నెలలు ఎంత శోభాయమానంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నటువంటి మౌక్తిక హారాన్ని అరజే వాససే దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణ వైదేహి ప్రదౌ వాయుసూనవే. అవముచ్చాత్మన కంఠాత్ హారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. శ్రీరామచంద్ర ప్రభువు ఎంత చమత్కారంగా గమ్మత్తుగా ఆ హారాన్ని తాను స్వయంగా హనుమంతునికి అలంకరించకుండా అమ్మవారికి ఇచ్చాడు. అమ్మవారి యొక్క హస్తారవిందాలతో, సీతాదేవి యొక్క హస్తారవిందాలతో హనుమంతునికి ఇప్పించాడు. చెప్పాడు అమ్మవారికి, తేజో ధృతిర్ యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ పౌరుషం విక్రమో బుద్ధిరి యస్మిన్ ఏతాని సర్వశః దదౌసౌ వాయుపుత్రాయ తం హారమసితేక్షణ. అటువంటి గుణాలు, తేజస్సంపన్నుడు, ధృతి ధైర్యస్థైర్య గాంభీర్యాది గుణాలు కలిగినటువంటి వాడు, గొప్ప కీర్తి సంపాదించినటువంటి వాడు, బుద్ధిబలం కలిగినటువంటి వాడు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ అని కదా పెద్దలు చెప్పారు. అటువంటి మహానుభావుడు ఆయనకు దదౌసౌ వాయుపుత్రాయ తం హారమసితేక్షణ. అటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతునికి అమ్మవారు ఆ హారాన్ని ప్రసాదిస్తే దదౌసా వాయుపుత్రాయ తం హారమసితేక్షణ హనుమాంస్తేన హారేణ సుశుభే వనహర్ష చంద్రాంశు చయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. అంత జగజ్జేగీయమానంగా ప్రకాశించాడు హనుమంతుడని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. ఆ విధంగా హనుమంతుడు రామాయణ మహామలారత్నమై దేవదేవుని మెప్పించి ఈనాడు జగన్మోహనంగా ఆ వాహనంపై ఊరేగుతూ ఉన్నారు. శతాధిక యోజన విస్తీర్ణ మహాసాగరాన్ని లంఘించే శక్తి ఎవరికీ లేదు, ఒక్క హనుమంతునికే ఉన్నది. అంగదుడు ఇటువంటి వారికి ఉన్నా కానీ జాంబవంతుడు హనుమంతున్నే ఎంపిక చేశాడు. అటువంటి హనుమంతుడు ఆయన తన మహాబలాన్ని, యోగ బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ శతయోజనాధిక విస్తీర్ణ మహాసాగరమైనటువంటి ఆ సముద్రాన్ని లంఘించే సమయంలో కూడా అహంకారాది మనోవికారాలు లేకుండా ఈ కార్యక్రమం తాను చేయడం లేదని, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం. శ్రీరామచంద్రుడు ప్రయోగించినటువంటి ఒక బాణంలాగా నేను రివ్వున లంకా నగరానికి వెళ్తాను అనుకున్నాడు తప్ప నేను వెళ్తున్నాను అని ఆయన భావించలేదు. అంటే అహంకారాది మనోవికారాలన్నీ కూడా జయించి నిశ్చరుడై, నిర్మలుడై, నిరీహుడై, ఎటువంటి కోరికలు లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ పరమాత్మను సేవించినటువంటి భాగవతోత్తముడుగా ఆయన కీర్తి గడించినాడు. అటువంటి హనుమంతుడు ఆ విజృంభించి ఆ సీతమ్మ వారిని మెప్పించి ఆ అమ్మవారికి కూడా తన విశ్వరూపం చూపించాడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు రక్కసుల పాలిటి రణరంగసూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన సూర్యుడు అక్కజమైనట్టి ఆకారుడు లలిమీరిన ఎట్టి లావులా భీముడు బరుకపికుల సార్వభౌముడు నెలకొన్న లంకా నిర్ధూమ ధాముడు
తలపుల శ్రీరామునాత్మారాముడు. లంకాదహనం చేసిన అప్రతిమానమైనటువంటి ఎన్నో అతిలోక సాహస కార్యాలు ప్రదర్శించిన తలపుల శ్రీరామునాత్మారాముడు. దేవకార్యముల దిక్కు వరేణ్యుడు, శ్రీవెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. అన్నమయ్య కీర్తించాడు. శ్రీవెంకటేశ్వరుని అంటే రాముని, శ్రీనివాసుడే రాముడు. ఆ రాముని ఆ ఆనందనిలయ విమానంలో ఆ ప్రదేశాన్ని రాములవారి మేడ అని కూడా పేర్కొంటారు. అలా దేవకార్యముల దిక్కు వరేణ్యుడు, భావింపగల తపఃఫలపుణ్యుడు, శ్రీవెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, సావధానుడు, సర్వశరణ్యుడు. అటువంటి వాడు ఈ హనుమంతుడని. సావధానుడు అంటే నిరంతరము జాగరూకుడై మహాచైతన్యమూర్తి అయి పరమాత్మ సేవకు సంసిద్ధుడై ఉంటాడు అని కీర్తించారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. లంకానగరాన్ని విధ్వంసం చేసే సమయంలో రావణ బ్రహ్మ రాక్షసులను పంపించాడు, సేనాపతులను పంపించాడు, అక్షకుమారాదులను పంపించాడు, అందరినీ సంహరించాడు హనుమంతుడు. పైగా సింహగర్జన చేశాడు. అక్కడ ఏమి జయఘోషలు అంటారు. ఆ జయఘోషలు ఎంత ప్రచండంగా చేశాడంటే జయత్యతి బలో రామో, నా రామునికి నిత్యము జయమే అని. రామునికి నిత్యము జయమే. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో అన్నట్టుగా జయఘోషలు చేస్తూ విజృంభించాడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు, నెల
ధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు. మహారాజసంతో కూడినటువంటి మహావైభవంతో కూడినటువంటి అనంత ఐశ్వర్య విలసితుండైనటువంటి గోవిందరాజు రాజాధిరాజుగా ఈనాడు హనుమంతుని వాహనంపై జగన్మోహనంగా ఊరేగుతూ ఉన్నారు. తిరుపతిపురంలో ఈ గోవిందరాజ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తి ఆ గోవిందరాజస్వామి యొక్క క్షేత్రము ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరికీ కూడా ఎంతో ఆత్మానందాన్ని కలిగిస్తున్నారు హనుమద్వాహనంపై. ఆ హనుమంతుడు గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మసకీకృత రాక్షసం దోమలు నలిపినట్టు నలిపేశాడు. కాలాభీల తరగ్ని కీలచయ నిర్ఘాతంబులు ఇంటింటిపై కూలన్ వాలము త్రిప్పుచున్ నెగసే. లంకానగరాన్ని భస్మం కాల్చినప్పుడు లంకా దహనం చేసినప్పుడు కాలాభీల తరాగ్ని కీలచయ నిర్ఘాతంబులు ఇంటింటిపై కూలన్ అంటే ఆ సమయంలో రాక్షసులంతా కూడా దోమల్లాగా నలిగిపోతున్నారు. మసకీకృత రాక్షసం అటువంటి వాడు హనుమంతుడు, అంత పరాక్రమశాలి. దిక్కూలంకషోగ్రస్ఫులింగాలోలచ్చటలు ఉద్ధతి నెగయ ఉద్యద్భీమధుమంబు వాతూల వ్యాప్తన హోంతరాళముగా మృత్యుక్రూర సంరంభుడై. రాక్షసులందరికీ కూడా ఆ రోజే మృత్యుదేవత ఆవేశిస్తుందా, ఆ రోజుతో వాళ్ళ పని అయిపోయిందా, అంత భయంకరంగా విజృంభించి ఆ లంకాదహనం చేసినటువంటి మహావీరుడు హనుమంతుడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం అని కీర్తించారు పెద్దలు. లంకాభయంకరుడై అమ్మవారి యొక్క శోకాన్ని నశింపజేసి అమ్మవారికి స్వామి యొక్క ముద్రిక ప్రసాదించి అమ్మవారి దగ్గర నుంచి కూడా చూడమని స్వీకరించి స్వామికి తాను ప్రసాదించి అంత ఆనందం కలిగించాడు. శ్రీ జానకీ శోకహర్త హరిమర్కటమర్కట లక్ష్మణ ప్రాణదాతాచ పాయామాం రామకింకర. లక్ష్మణ ప్రాణదాతయ్యి సంజీవిని తీసుకొచ్చి ఆ ఔషధాలతో లక్ష్మణస్వామికి పునరుజ్జీవనం కలిగించాడు. అలా
ఆ పరమాత్మను సర్వకాల సర్వావస్థలలో అచంచల భక్తితో దాస్యభావనతో సేవించినటువంటి మహానుభావుడు. ఆంజనేయం అతిపాటలారణం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. అటువంటి హనుమంతుని స్మరించడం వల్ల ఆ హనుమంతుని యొక్క నామస్మరణతోనే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందులో హనుమంతుడు, మనం హనుమంతుని కీర్తిస్తే అక్కడ రాముడు ఉన్నాడు, గోవిందుడు ఉన్నాడు, గోపాలుడు ఉన్నాడు, కృష్ణుడు, అందరూ ఉన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రాక్షసాంతకుడైనటువంటి హనుమంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అతురిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకలగుణ నిధానం వానరాణాం అహీసం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఆ హనుమంతుని యొక్క విజృంభణము బలపరాక్రమాదులు అనుపమానములైనటువంటివి. ఏ విధంగా అంటే ఆమిషీకృత మార్తాండం. ఆయన పుట్టినప్పుడే ఆ ఉదయించే సూర్యుని పండుగ అనుకొని భ్రమించి ఉదయాచల సంరూఢం దదర్శ రవిమండలం నితాంత రక్తవర్ణేన పలహుద్దిరహూత్త. రక్తవర్ణంలో ఉన్నటువంటి ఆ సూర్యబింబాన్ని చూచి సాదిద్వరుళాశీషాత్రం దీపజ్ఞాదిగుణాన్నవేంద్ర పుణ్యజామాదరమణిం లక్ష్మీనాథసమారంభాం గుణమధ్యమామత్పదాచార్యపర్యంతాం వందే యోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మహ్యామాయత ప్రణాయమేణ ఆత్మద్వర భగవదోత్తమదేవబింద శరణం ప్రపద్యే మాతాపితాయతనయా భోదే సర్వం ఆద్యతన కులపదే కులావిరామం శ్రీమద్దరం శ్రీకులం పూర్ధనా పురంధరత్యమగదాత్మయపట్టనాదీ భక్తిదార యువాహాన్ భక్తాంగేణవరహారేంద్రపుత్రాన్ ముందెత్తనందే ఎత్తువరెత్తు వందెత్తువాయారమాల్తే సరదే మహిమోంబరునల్ కురోరన్ మారన్ కోరే సాదిజరుళాముతే గోమన్ దేయందే
చేతలు గోవిందరాజా. చేతలు గోవిందరాజా. పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా. పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా. పాదములిద్దరి మీద పంచివేసి చాటుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి. పాదములిద్దరి మీద పంచివేసి చాటుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి. సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా. సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా. దాదాత వలపుతూచే త్రాసువలేనైతివి. సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా. దాదాత వలపుతూచే త్రాసువలేనైతివి. కొత్తలు నీ చేతలు గోవిందరాజా. పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా. కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైతివి. కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైతివి. అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకునీచి. అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకునీచి. 12 చక్రముల బండి వైతివి. అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకునీచి. 12 చక్రముల బండి వైతివి. కొత్తలు నీ చేతలు గోవిందరాజా. పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా. అండనే శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై. చండిధీర సిరికి భూసతికి నీవు. అండనే శ్రీ వెంకటేశ
వెంకటేశ అదే గోవిందరాజవై చండిధీర సిరికి భూసతికి నీవు రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొడుక జమలి పెళ్ళి కొడుకవునైతివి రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొడుక జమలి పెళ్ళి కొడుకవునైతివి కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు ఈ గోవిందుడు సుప్రసన్న ముఖారవిందుడై భక్తలోకానికి ఆనందం కలిగిస్తూ హనుమద్వాహనంపై వేంచేస్తున్నారు. ఆ హనుమంతుడు ఈ గోవిందుని సేవలో గోవిందునే శ్రీరామచంద్రుడుగా భావిస్తూ సేవిస్తూ ఎంత ఆనందాన్ని పొందుతున్నాడో. శ్రీమద్భూసుత శోకనాశనకరం శ్రీ ఆంజనేయం సదా నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా. పంచముఖాంజనేయ స్వామిగా విరాణ్మూర్తిమంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈ హనుమంతుడు ఆయన 5 ముఖాలతో ఉంటాడు అంటే 15 నేత్రాలు జ్ఞాననేత్రంతో కలిసి. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా అక్షఘ్నం ఘనశత్రుచాప దమనం శ్రీ రుద్రరూపం విభుం శత్రుఘ్నం తరుణార్క కాంతివదనం శ్రీరామదూతం భజే. శ్రీరామదూత శ్రీరాముని బంటు ఆ రాముని యొక్క సేవలో పునీతుడైనటువంటి మహానుభావుడు కాబట్టి హనుమంతుని యొక్క స్మరణం చేత మనకు కూడా ఆ హనుమంతుని యొక్క లక్షణాలు తప్పకుండా కలుగుతాయని ఆ స్వామిని ఉపాసిస్తారు. ధ్యాయేద్ బాల దివాకర ద్యుతినిభం దేవారి దర్పాపహం దేవేంద్ర ప్రముఖ ప్రశస్త విభవం దేదీప్యమానం రుచా సుగ్రీవాది సమస్త వానరయుతం సువ్యక్త తత్వప్రియం సంయుక్తాయిత లోచనం పవనజం పీతాంబరాలంకృతం. సుగ్రీవునికి శ్రీరామచంద్ర ప్రభువుకు స్నేహం కలిగించినటువంటి వాడు, అనుసంధానం చేసినటువంటి వాడు. అలా సుగ్రీవునికి కూడా ఊరట కలిగించాడు తన యొక్క లీలా విశేషంతో. అటువంటి హనుమంతుని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే ఎంతో ప్రశంసించాడు. ప్రథమ సమాగమంలోనే ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణాకటాక్షాన్ని సంపూర్ణంగా చూరగొన్నటువంటి మహాభక్తుడు ఈ హనుమంతుడు. అటువంటి ఈ హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రశంసకు ఎలా పాత్రుడైనాడు అంటే సంస్కారక్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం. సంస్కారక్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాన్ ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం అని లక్ష్మణస్వామితో శ్రీరామచంద్ర ప్రభువు చెప్పాడు. లక్ష్మణ, ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కానీ అప్పటికి అదే మొదటి కలయిక. ఆ హనుమంతుని మాటలు విన్నాడు. ఆ మాటలు విని స్వామికి ఎంతో ఆనందమైంది. ఆ ఆనందంతో చతుర్వేదాలు అభ్యసించినటువంటి వ్యక్తి తప్ప ఇలా మాట్లాడలేడు, చతుర్వేద పారంగతుడైనటువంటి విద్వన్మూర్తి అయితే తప్ప ఇంత స్వచ్ఛంగా
ఇంత వ్యాకరణబద్ధంగా మాట్లాడలేడు అని నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సమవేద విదుష శక్యమేవం విభాషితం. అన్ని వేదాలు చదువుకున్నవాడు తప్ప ఇంత వాక్శుద్ధితో మాట్లాడలేడు. ఆ వాగ్ధారా ప్రవాహాన్ని ఆలకిస్తూ ఉంటే ఇంకా ఆయన మాటలు కాసేపు విందామా అనిపిస్తూ ఉందట. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం బహువ్యాహరత అనేన నకించిత్ అపశబ్దితం. నవవ్యాకరణాలు చదువుకున్నవాడు కాబట్టి సాక్షాత్ సూర్యభగవాను దగ్గరనే ఆయన నవవ్యాకరణాలు అభ్యసించినటువంటి మహాపండితుడు హనుమంతుడు. కాబట్టి అంత వ్యాకరణబద్ధంగా మాట్లాడి శ్రీరాముని మెప్పించాడు. అందుకే శ్రీరామచంద్ర ప్రభు అనుకుంటూ ఉన్నాడు, బహువ్యాహరత అనేనా, ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ హనుమంతుడు, అయినా నకించిత్ అపశబ్దితం, ఒక్క అపశబ్దం కూడా రాలేదయ్యా. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యథం ఉరస్థం కంఠకం వాక్యం వర్తతే మధ్యమస్వరం. అంత మనోజ్ఞంగా మాట్లాడినటువంటి హనుమంతుని గొప్పగా మెచ్చుకున్నాడు. ఆ పరమాత్మ లక్షణం చూడండి. అంతకుముందు ఆయన హనుమంతుని చూడలేదు, అదే ప్రథమ పర్యాయం చూడడం. కానీ అప్పుడే ఆయన వాక్శుద్ధిని ప్రశంసించి ఆయన యోగ్యతను గుర్తించి అనుగ్రహించాడు. అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్థయా కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసే అరేరపి. శత్రువైన వాడు ఖడ్గాన్ని పైకెత్తుకొని వస్తూ ఉన్నా మన పైకి, అటువంటి వాడు కూడా ప్రసన్నమయ్యే రీతిలో మాట్లాడే శక్తి ఉంది ఈ హనుమంతునికి. అంటే శత్రువుల్ని కూడా వారి అంతరంగాలను జయించగలిగినటువంటి వాడు. దుర్మార్గులైతే వాళ్ళని జయిస్తాడు, వారు అంతో ఎంతో సంస్కారం కలిగిన వాళ్ళైతే వాళ్ళ అంతరంగాలలో స్థానం సంపాదిస్తాడు. అటువంటి విద్వన్మూర్తి అయినటువంటి ఈ హనుమంతుని రాముడు ప్రశంసించి మెచ్చుకున్నాడంటే, అందుకే మనం కూడా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించడం వల్ల అటువంటి లక్షణం మనకు కూడా కలుగుతుందని భక్తులు ఆ హనుమంతుని కీర్తిస్తారు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైహోస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమభాతు హనుమతో మూర్తి అని శంకరభగవత్పాదుల వారు ఆ హనుమంతుని కీర్తించారు. సీతాదేవి యొక్క ఆర్తిని పోగొట్టినటువంటి వాడు, శ్రీరాముని కీర్తిని జగద్విదితం చేసినటువంటి వాడు, శ్రీరాముని వైభవాన్ని జగద్విదితం చేసినటువంటి వాడు, ఎప్పుడూ నా మ్రోల నిలుచుగాక, నన్ను అనుగ్రహించుగాక. దారిత దశముఖ కీర్తి, రావణ బ్రహ్మ యొక్క కీర్తిని విధ్వంసం చేశాడు. అప్పటి వరకు రావణ బ్రహ్మ చాలా కీర్తి సంపాదించాడు, కానీ హనుమంతుడు లంకానగర ప్రవేశం చేసినప్పటి నుంచి రావణ బ్రహ్మ కీర్తి తగ్గిపోవడం ప్రారంభించింది. అలా రాక్షసుల యొక్క కీర్తిని విధ్వంసం చేసినవాడు, రాముని కీర్తిని పెంచినవాడు అయినటువంటి ఆ హనుమంతునిపై ఈరోజు గోవిందరాజ స్వామి వారు ఊరేగుతున్నారు, తిరువీధులలో ఊరేగుతున్నారు. తిరుపతి గోవిందరాజపట్నం తిరువీధులలో, ఆ మాడవీధులలో ఊరేగుతూ నయనారవింద ఎంతో ప్రసన్నమైనటువంటి ముఖారవిందంతో, ఆ చిరునవ్వులు చిందించే పెదవులు, అందమైనటువంటి నాసిక, ముచ్చటైనటువంటి ముఖారవిందము, అభయహస్తము, ఇన్ని చిహ్నాలతో ఆ గోవిందుడు, ఆ గోపాలుడు, ఆ దేవదేవుడు, ఆ శరణాగత రక్షకుడు, ఆ నిగమాంతవర్ణిత మనోహర రూపుడైనటువంటి పరమాత్మ జగన్మోహనుడై విహరిస్తూ ఉన్నాడు. భాగవతులు, అర్చక స్వాములందరూ కూడా సభక్తికంగా ఆ దేవదేవుని సేవిస్తూ ఉన్నారు. వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ
కష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నారాయణాయ